శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కెళ్ళపాడు. ఈరోజు దత్తక్షేత్ర నిర్మాణం పనుల్లో మరో కడుగు ముందుకు వేశాయి. ఆలయ నిర్మాణం కోసమైతే కావాల్సిన కంకర్ లారీ అయితే మన ఆలయానికైతే చేరింది. ఆలయ నిర్మాణ పనులకైతే ఇది ఎంతో అవసరం, ఈ కంకర్ లారీ అనేది. తర్వాత వచ్చేసి ఈరోజైతే మనకి రాడ్ బిల్డింగ్ టీం వాళ్ళు వచ్చేసి ఈ పని మొత్తం పిల్లర్స్కి సంబంధించిన ఐరన్ మొత్తాన్ని అయితే వాళ్ళు అల్లడం జరిగింది. చూడండి, ఎవరి పని వారైతే చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ రాడ్ బిల్డింగ్ వర్క్ వాళ్ళు. అదేవిధంగా ముందుగా తీయబడిన గుంతల్లో అయితే మేస్త్రులు బెడ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కంకర్ మిశ్రమాన్ని అయితే సమంగా చేసి భవిష్యత్తులో ఆలయం నిలకడగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పని పక్కా నాణ్యతతో పూర్తి చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఈ గుంతలలో అయితే కంకర్ని అయితే మిల్లర్లో కలిపేసి వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గుంతల్లో నీళ్లు నిలవకుండా ఉండేందుకైతే వాళ్ళు మేస్త్రులు అయితే మోటార్ సహాయంతో ఈ నీటిని అయితే బయటకైతే పంపిస్తూ ఉన్నారు. చూసారా, దాదాపుగా మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం కదా, 4 గుంతలలో అయితే గర్భాలయం పక్కనే ఉన్న 4 గుంతలలో అయితే నీళ్లు నిలబడ్డాయి. ఆ నీళ్ళనైతే మోటార్ ద్వారా అయితే వెలగొడుతూ ఉన్నారు. దత్తక్షేత్ర నిర్మాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు గ్రామ ప్రజలు మరియు భక్తులు అందరూ వచ్చి పనులను పరిశీలించడం, సలహాలు ఇవ్వడం, కలిసి చేయడం, గ్రామం మొత్తం ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తున్న తీరు చూసినప్పుడల్లా దత్తాత్రేయ స్వామి కృప నిజంగా ఉందని అనిపిస్తుంది. ఈ విధంగా గ్రామ ఐక్యతతో, భక్తి శ్రద్ధతో, నాణ్యతతో పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి ప్రేమ సమర్పణతో నిర్మిస్తున్న దత్తక్షేత్రం భవిష్యత్తులో మన గ్రామానికి ఒక మహాదైవిక కేంద్రంగా అయితే మారుతుంది. ఈ నీటిని అయితే బయట వైపుకైతే ఇలా పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి వెనక వైపు చెరువు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లర్స్ల గుంతలలో అయితే నీరైతే నిలబడటం జరిగింది. దత్తక్షేత్ర నిర్మాణ భక్తుల సహకారంతో ముందుకు సాగుతోంది. మీరందరూ మీ శక్తి మేరకు పాల్గొని దేవాలయ నిర్మాణానికి సహాయపడండి. ఎవరికైతే సౌకర్యం ఉంటే ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ రూపంలో కానీ మీ సేవలను అందించండి. మీ చందా చిన్నదైనా పెద్దదైన భక్తితో ఇచ్చిన ప్రతి సేవ దత్తక్షేత్రానికి ఎంతో గొప్పది. శ్రీ గురుదత్త జై గురుదత్త.